హాయ్ ఫ్రెండ్స్, మీకోసం మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను. హిందుస్థాన్ షిప్ యార్డ్ నుంచి వచ్చేసి విశాఖపట్నం లొకేషన్. రీసెంట్గా రిలీజ్ అయిన గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇది వచ్చేసి. దీంట్లో అన్నీ వచ్చేసి మేనేజర్ పోస్టులు ఉంటాయి. P1, P2, P3 అండ్ F1, F2, F3, F4, F5, F6, F7, F8 వీటిలో ఇవి గ్రేడ్స్లో మీకు మేనేజర్ లెవెల్లో పోస్టింగ్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్, సెంట్రల్ గవర్నమెంట్, ఆల్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. P1 వచ్చేసి మేనేజర్ టెక్నికల్ E3, P2 వచ్చేసి మేనేజర్ HR E3, P3 వచ్చేసి డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ E2 వచ్చేసి. P1లో వచ్చేసి UR వాళ్ళు ఒక పోస్టింగ్ ఉంది. SC వాళ్ళకి 2 ఉన్నాయి, ST వాళ్ళకి 1 ఉంది. మేనేజర్ HR E3కి వచ్చేసేమో మొత్తం టూ పోస్టర్స్ ఉన్నాయి. UR 1 ఉంది, SC 1 ఉంది. డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ E2కి వచ్చేసేమో 10 పోస్టింగ్ ఉన్నాయి. UR వచ్చేసి 5 అండి, OBC 2, SC 2, ST 1 ఉంది. ఇక FTCలో వచ్చేసేమో ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ టెక్నికల్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. అవి URలో ఉన్నాయి. అర్బన్ వాళ్ళకి, UR అంటే అర్బన్. ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ టెక్నికల్ ఢిల్లీ రీజియన్ వచ్చేసి 1 పోస్టింగ్ ఉంది, అది UR వాళ్ళకి. ప్రాజెక్ట్ ఆఫీసర్ టెక్నికల్ వచ్చేసి 5 పోస్టింగ్స్ ఉన్నాయి. UR 2, OBC 2, SC 1. ప్రాజెక్ట్ ఆఫీసర్ సివిల్ వచ్చేసేమో 3 పోస్టర్స్ ఉన్నాయి. UR 1 ఉంది, OBC 1, ST 1. ప్రాజెక్ట్ ఆఫీసర్ డిజైన్ వచ్చేసి 2 ఉన్నాయి. UR 1, OBC 1. ప్రాజెక్ట్ ఆఫీసర్ HR వచ్చేసి 2 ఉన్నాయి. UR 1, SC 1. ప్రాజెక్ట్ ఆఫీసర్ సేఫ్టీ వచ్చేసి 01 UR. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫైర్ సేఫ్టీ ఒక వేకెన్సీ ఉంది. UR 1 ఒకటి. అప్లికేషన్ డేట్ వచ్చేసి 03, అంటే నిన్న స్టార్ట్ అయింది. 1000 అవర్స్ వరకు ఉంటుందంట. లాస్ట్ డేట్ ఆన్లైన్ వచ్చేసి 24th June 2026. లాస్ట్ డేట్ 24 అండి. అప్లై చేసుకునే వాళ్ళు తొందరగా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా ఈ పోస్టులకు వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి సీనియర్ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం 6-7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నో ఎగ్జామ్ ఉంటుంది, నో ఎగ్జామ్, ఓన్లీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారానే వీళ్ళు తీసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చేసి ప్రాసెస్ అంతా అంటే క్యాండిడేట్స్ని వచ్చేసి షార్ట్ లిస్ట్ చేసి తీసుకుంటారండి, నో ఇంటర్వ్యూ. ఇకపోతే రిజర్వేషన్ ఏం లేవనుకుంటా. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 ఉంటుంది. ఎనీవన్ కెన్ అప్లై. ఓన్లీ మ్యాక్సిమం సీనియర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు అనుకుంటా. అప్లికేషన్లో అదే మెన్షన్ చేశారు. ఇంకొకటి వచ్చేసి చెప్పాలంటే సర్వీస్ బాండ్ ఉంటుంది. మ్యాక్సిమం 5 lakhs వరకు సర్వీస్ బాండ్ ఉంటుందంట. ఇది కొంచెం చూసుకోండి. ఇకపోతే నో ఎగ్జామ్ ఏముండదు, ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓన్లీ సీనియర్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. మీకు వచ్చేసి శాలరీ మ్యాక్సిమం వచ్చేసి 80,000 నుంచి, అంటే 80,000 నుంచి 1,80,000 వరకు ఉంటుందంట. కింద నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అప్లై చేసుకోండి. The selection process include group discussion, ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రం వీళ్ళు తీసుకుంటారు. మీరైతే అప్లై చేసుకోండి ఆన్లైన్లో. శాలరీ అయితే హైక్లో ఉంటుంది. మంచి జాబ్స్ హిందుస్థాన్ నుంచి వచ్చింది కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి. డేటుకు ముందే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, థ్యాంక్ యూ.
సబ్స్క్రైబ్ చేసుకోండి.